దేవుని దాసుల ద్వారా ప్రత్యేకించి సింగర్ చర్చిలో సంగతిగా దేవుని యొక్క సంగతులను తెలియజేస్తూ అనేకమైనటువంటి విషయాలు నేను కూడా దేవునిలో తెలుసుకుంటూ నా జీవితం మార్చుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఇది గొప్ప అవకాశము. నేనేమి గొప్పవాడినని నేను నిలబడలేదు, నేను తెలివి కలిగినటువంటి వాడినని నేను నిలబడలేదు. దేవుని యొక్క జ్ఞానం చేతనే నేను ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆశ ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు చేతనే ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తుకు విరోధముగా ప్రవర్తించేటటువంటి వారు లేకపోలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఏ రీతిగా దేవునిలో బలపడాలి అనేటటువంటి విధానంలో నేను సింగనగర్ చర్చిలో ఉన్నటువంటి మా సహవాసాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. నేను ధ్యానించినటువంటి వాక్యాలు బైబిల్లో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపచేత సంఘముతో నేను మాట్లాడినటువంటి మాటలే ఇది నాన్న మీతో కూడా మాట్లాడాలనేటటువంటి తలంపు కలిగి ఉన్నాను. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23-24. మరి ఒక మాట, నేను ఇది హెచ్చరికే అనుకోండి లేదా ప్రోత్సాహమే అనుకోండి, మిమ్మల్ని బలపరుస్తున్నాను అనుకోండి. ఒక మాట, మీరందరూ ఇక్కడికి రండి అంటానికి ఎలాగ చెప్పాలంటారు? మీరు ఇక్కడికి రండి అనాలి. ఏమనాలి? అలాగంటాం మంచిదా, మీరు ఇక్కడికి రండి అంటాం మంచిదా అంటారా? బైబుల్ చదివేటప్పుడు స్పష్టతతో చదవాలి. పదాలని విడిచివేసి కాదు, అక్కడ పదం కాదు, చదువుతున్నప్పుడే అర్థమైపోవాలి. బైబుల్ చదివే వాళ్ళు ఎవరైనా సరే ఒక పదజాలం చదువుతున్నామంటే ముక్కలుగా కాదు, అది అర్థవంతంగా చదవాలి. చదువుదాం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంటులు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురలను చీల్చివేసెను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రియులారా, ఈ గ్రంథం మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అనేక పర్యాయాలు, అనేక సంగతులు ఈ యొక్క గ్రంథం ద్వారా, ఈ యొక్క లేఖనం ద్వారా విన్నటువంటి సత్యాలే. నేనేమి క్రొత్తగా చెప్పట్లేదు, కానీ దీనిలో ఉన్నటువంటి ఒక్క సంగతిని జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది జీవము కలిగిన జీవ గ్రంథము కాబట్టి ఈ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మనం ధ్యానించవలసిందే. చదువుకునేటటువంటి విషయాల్లో చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క చోట నన్ను ఆపుతూ ఉంటాడు. ఆ యొక్క అవగాహన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యం ఉంది కదా అని చదువుకుంటూ వెళ్ళటం అది ఒక విధానంలో వెళ్ళిపోతూ ఉండిద్ది. అది కాదు. ఈ గ్రంథం మన చేతిలో పెట్టాడు అంటే మన జీవితాన్ని సరిచేసుకోవటం కొరకే. ఎందుకంటే మన యొక్క జీవితం సరిచేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడే. అందుకే ఆనాటి కాలంలో కూడా దేవుడు అనేటటువంటి యెహోవా వాక్శబ్దంతో మాట్లాడేటటువంటి వాడు. ఆ దినాలలో ప్రజలతో దేవుడు మాట్లాడాలి అంటే వాక్శబ్దం ద్వారా మాట్లాడేవాడు. తరువాత తన ప్రతినిధులైనటువంటి ప్రవక్తలు అనేటటువంటి ద్వారా మాట్లాడేటటువంటి వాడు. పాత నిబంధన కాలంలో దేవుడు నీతో మాట్లాడాలి అంటే తన ప్రవక్తలను పంపేటటువంటి వాడు.
ఈనాటి దినాల్లో నీతో నాతో మాట్లాడటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని సేవకుల్నే. ఆనాడు జరిగినటువంటి కార్యాలు ఈనాడు జరుగుతున్నాయి. ఆనాడు ఉన్నటువంటి ప్రవక్తలు ఈనాడు ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆనాడు అబద్ధముతో కూడినటువంటి బోధలు ఉన్నాయి, ఈనాడు కూడా ఉన్నాయి. ఆనాడు ఖండించినటువంటి ప్రవక్తలు ఉన్నారు, ఈనాడు ఖండిస్తున్నటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఇది వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక దైవ సేవకుడు ఒక పట్టణం వెళుతూ ఉన్నాడు. ఇద్దరు ప్రవక్తలు కలిసి ఒక పట్టణం వెళ్ళారు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బేతేలు అనేటటువంటి పట్టణం ఇద్దరు వెళ్ళారు, ఒక్కళ్ళే కాదు. ఏలియా ఎలీషా ఇద్దరు వెళ్ళారు. తరువాత ఏలియా దేవుని యొక్క ఆరోహణాన్ని బట్టి ఆ యొక్క సుడిగాలి ద్వారా దేవుడు ఏలియాని పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు ఎలీషా గారు వస్తూ ఉన్నారు. ఎలీషా గారు వస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 24వ వచనంలో అంటాడు, అతడు 23లో ఆయన వస్తున్నప్పుడు అక్కడ బాలురు అని రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం వాక్యాన్ని. అక్కడ ఎవరున్నారు? పెద్దవారు అని రాయబడలేదు, బాలురు అంటున్నారంట. ఏ వ్యక్తి అయితే, ఏ ప్రవక్త అయితే ఆ ప్రాంతం నుండి వస్తున్నాడో ఆ ప్రవక్తను చూసి బోడివాడా బోడివాడా ఇక్కడి నుండి వెళ్ళిపోమ్ము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం ఒక్క నిమిషం ఆగి. అక్కడున్నటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి మాటల చేత మనం ఆలోచన చేస్తే పిల్లలు ఏమంటున్నారు? ఒక ప్రవక్తను చూసి ఏమంటున్నాడు? ఎక్కిరేస్తున్నారు. ఒకవేళ ఆయనకు బట్టలు ఉందేమో, ఉండాలి. ఎందుకంటే బోడివాడంటే బోడిగుండు కాబట్టే మాట్లాడతారు. అంటే చిన్నపిల్లలు అనేటటువంటి వారు బాలురు 12 సంవత్సరాల లోపైనా అయి ఉండాలి, 10 సంవత్సరాల లోపైనా అయి ఉండాలి. మొట్టమొదటికి ఏదేమైనా కానీ బాలురు అనేటటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సేవకుని ఎగతాళి చేసేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. బేతేలు అనగా అది దేవుని ఉన్నతమైనటువంటి స్థలము. బేతేలు అనగా దేవుడు నివసించేటటువంటి స్థలము. బేతేలు అనగా దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతమై ఉన్నది. దేవుడు నివసిస్తున్నటువంటి స్థలములో, దేవుడు ఉంటున్నటువంటి స్థలములో, దేవుడు అక్కడ ఆయన యొక్క ఆత్మ ఉంటున్నటువంటి ఆ ప్రాంగణంలో జరిగినటువంటి సంఘటన ఏమిటో తెలుసా? ఎప్పుడైతే ఈ మాట అంటున్నారో, అమ్మ ఇటు చూడాలి, పిల్లలతో తర్వాత ఆడుకోండి, నేను ఉండేది 10 నిమిషాలే, నేనే వాక్యం నేర్చుకుంటున్నాను, నేనే దేవునిలో వాక్యం నేర్చుకుంటున్నాను, నాకు అంతా తెలియదు, దేవుడు తెలుపుతున్నటువంటి మాటలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే, దొంగతనం చేస్తే చేయగలిగింది ఏమీ లేదు. ఆ స్థలములో దేవుడు ఉంటున్నటువంటి స్థలం అది, దేవుడు నివాసం కలిగి ఉన్నటువంటి స్థలం ఇది. ఏనాడైతే యాకోబు అక్కడ ఆయన ప్రయాణమై వెళుతున్నప్పుడు, ఆదికాండంలో ఉంటుంది, ఆయన ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆయన పడుకున్నప్పుడు తలగడగా ఏ రాయినైతే పెట్టుకున్నాడో ఆ రాయి తీసి ఆయన ఆ రాయి మీద తలగడ పెట్టుకొని పడుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని చూడగలిగినటువంటి విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం. చూడండి, ఆదికాండము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టాడు? బేతేలు అనేటటువంటి పేరు పెట్టాడు. దానికి ఫుట్బోర్డ్లో కింద ఉండిది చూడండి, అది ఏంటిది? అది దేవుని
మందిరము దేవుడు నివసించేటటువంటి స్థలము. ఆ స్థలములో పిల్లలు దేవుని సేవకుడిని తృణీకరిస్తున్నప్పుడు, హేళనగా మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు చేసినటువంటి విధానం ఏంటో తెలుసా? ఆయన ఒకటే అంటున్నాడు 24వ వచనంలో, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి. ఎంత ప్రమాదం అండి, ఎంత ప్రమాదం! దేవుని సేవకుడు పిల్లల్ని శపించటం ఏమిటి? కారణం ఏంటో తెలుసా? ఆ స్థలములో దేవుడు లేడు, ఆ ప్రాంతంలో దేవుడు లేడు. 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని చంపివేసినాయంటే మాటల చిన్న విషయం అంటారా? మన గ్రామంలో, మన వీధిలో, ఒకవేళ ఆ వీధిలో ఒక 3 గినక చనిపోతే ఎంత రోదనగా ఉండిద్దో తెలుసా? కానీ 42 మంది పిల్లలు చనిపోయారంటే ఆ ప్రాంతం మొత్తం గగ్గోలుతో ఉంటుంది. కారణం ఏంటని నేను ఆలోచన చేస్తే, పిల్లలకు నేర్పవలసినటువంటి విధానం తల్లిదండ్రులు నేర్పిన క్రమం లేదు అని తెలుసుకోవాలి. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఆ ప్రజలు ఎప్పుడైతే నడిపిస్తూ ఉన్నాడో చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము అమ్మా, ఆ తరము వారందరూ, ఏ తరం వారంట? ఆ స్థలములో ఉన్నప్పుడు ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. దాని తరువాత యెహోవానైనను ఆయనను ఇశ్రాయేలీయులను కార్యములైనను ఏం పుట్టిందంటే ఇప్పుడు దేవుని కార్యాలు తెలియజేసేటటువంటి తరం, ఆ కార్యాలను చూసే తరం లేదు అక్కడ. అంటే కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు చెప్పలేదేమో. ఇది అర్థం చేసుకోవాలి. దేవుడు నివసించేటటువంటి స్థలంలో మన పిల్లలకు మనం నేర్పకపోతే, దేవుడు ఉండే స్థలంలో దేవుడు ఏ రీతిగా ఉంటున్నాడో మన పిల్లలకు నేర్పపోతే, రేపు మన పిల్లలు చేతికి రారు. మనం మందిరంలోనే ఉంటాం, మన పిల్లలు ఎక్కడో ఉంటారు. మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం, మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండరు. కారణం ఏంటో తెలుసా? నేర్పే విధానము. ప్రియులారా, ఈనాటి దినాల్లో కూడా, ఆనాడు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క స్థలంలో ఉండవలసినటువంటి విధానము లేక గొడవలతో ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి. దేవుడు ఇల్లు అనేటటువంటి పెట్టబడినటువంటి స్థలాల్లో కొట్లాట్లు ఉన్నాయి. దేవుడు స్థలం అనేటటువంటి పిలువబడినటువంటి స్థలాల్లో కూడా తన్నుకునేటటువంటి స్థలాలు కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆది కాండం నుండి మనం గమనిస్తే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆదాము కూడా దేవుని పిల్లవాడే, ఆదాము కూడా దేవుని కుమారుడే. కానీ ఆదాము కుటుంబంలో దేవుని సహవాసము లేక అన్నే తమ్ముణ్ణి చంపివేసినటువంటి విధానము. దేవునితో నడవలేదా? దేవుని గురించి తెలియదా? దేవుని యొక్క ప్రతిష్టత ఏమిటో తెలియదా? దేవుని పరిశుద్ధత ఏమిటో తెలియదా? దేవుని సహవాసం ఏమిటో తెలియదా? దేవునితో నడిచే విధానము తెలియదా? ఆదాముకి అన్నీ తెలుసు. కానీ కుటుంబంలో ఏముంది? అక్కడ ఘోష కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? సైక్యత లేక, సమాధానము లేక, క్షమించేటటువంటి మనస్సు లేక. మన కుటుంబాల్లో ఈనాటి దినాల్లో, ఆనాడు అక్కడ జరిగిందని మనం ఆలోచన చేస్తే ఈనాడు మన కుటుంబాల్లో ఏమైపోతున్నాం? మన కుటుంబాల్లో ఏ రీతిగా ఉంది? మన పిల్లలు ఏ రీతిగా ఉన్నారు? నేను బాగానే దేవుని పాట పాడుతున్నాను, మన పిల్లగాడు ఏ పాట పాడుతున్నాడు? నేను దేవుని వాక్యం బాగానే చదువుతున్నాను, నా కుమారుడు ఏం చదువుతున్నాడు? నేను దేవుని వాక్యాన్ని బాగానే నా కన్నులతో చూస్తున్నాను, నా కుమారుడు దేనిని చూస్తున్నాడు? ఆలోచన చేసుకుందాం. మన కుమారులను మనం ప్రమాదంలోనికి నెట్టివేసుకోవద్దు. ఆనాడు బేతేలు అనేటటువంటి ఆ యొక్క స్థలములో తన కుమారులను ప్రమాదములోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఈనాడు మన కుమారులు, ఈనాడు మన కుమార్తెలు ఏ స్థలములో ఉంటున్నారు? దేవుని సేవకుని మాట వింటున్నారా? ఈనాడు దేవుని సేవకుని మాట వినేటటువంటి
మనుషులే కరువు అయిపోయారు. ఇటు పిలిస్తే అటు వెళ్తారు. ఇంకొకటి ఏమిటో తెలుసా, నాకు చాలా విచారకరమైనటువంటి విధానం. దేవుని సేవకులు కూడా దేవునికి లోబడి ఉండలేదు. దేవుని సేవకులు అనేటటువంటి వారు కూడా దేవునికి లోబడి ఉండలేదు. ఇదే ఒక ప్రమాదమైనటువంటి మాట. నేను ఆలోచన చేస్తున్నప్పుడు, అసలైతే నేను నా యొక్క ఆలోచనతో నేను ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మత్తయి రాసినటువంటి సువార్త, ఏందయ్యా నువ్వు సేవకుల మీదే అలాగ చెబుతున్నావు అనేటటువంటి వారు లేకపోలేదు, కానీ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం ఏ రీతిగా మన సహవాసాలను నడిపిస్తున్నాం, మన కుటుంబాలను ఏ రీతిగా తీసుకువెళ్తున్నాం, పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మన కుటుంబాలు, పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మన సహవాసాలు, పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి మన కుమారులు ఏ స్థలములో ఉంటున్నారు, ఏ రీతిగా ఉంటున్నారు. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని. ఇక్కడ ఒక మాట చెబుతాను, నేను ప్రశ్నలు వేయకూడదు, కానీ ఒక ఆలోచనలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు మనకి ఎంతమంది కనబడతారు? 10 మంది కన్యకలు కనబడతారు. తర్వాత వినబట్టలేదు. 10 మంది కన్యకలు వాళ్ళు ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. 10 మంది కన్యకలు. తర్వాత రాజు కనబడతా ఉంటాడు. తరువాత ఇదే గమనించవలసినటువంటి సత్యం. బుద్ధి కలిగినటువంటి 5 కన్యకలు అంటున్నారు. బుద్ధి కలిగినటువంటి 5. అమ్మ మీ ఇద్దరు లేకండి, ఒకసారి మీ ఇద్దరు లేకండి. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. మీ ఇద్దరు లేకండి, లేకండి, అక్కడ నుంచోండి. వీళ్ళు పరలోకపు పట్టణానికి పిలువబడ్డారు. రాజు వస్తున్నాడు అనేటటువంటి సంగతి, అటొక 5 అటొక 5 ఉన్నారు అనుకోండి, ఇద్దరినే లేపాను. వీళ్ళు రాజు వస్తున్నాడనే సంగతి తెలిసింది, వీళ్ళల్లో బయలుదేరారు. అక్కడ వరకు రావాలి, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళల్లో ఇద్దరు రండమ్మా, ఇద్దరు వచ్చారు. రాజు వస్తున్నాడని ఇద్దరికీ తెలిసింది, మీరిద్దరు రండి. ఇద్దరికి తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళల్లో ఒక 5 ఏమైపోయింది, నూనె అయిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించండి ఆ వచనాన్ని. ఏది 10వ వచనం, 10. వారు కొనబోచుండగా, చూడండి ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. వీరిలో మొదట ఉన్నటువంటి 5 లోపలికి వెళ్ళిపోయింది, కూర్చోమ్మా. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఈ 5 మిగిలారు. ఈ వెళ్ళిపోయినటువంటి వారు ఏమంటున్నారు? మీకు మాకు నూనె సాలదో, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? కొనువారి దగ్గరికి వెళ్ళాలంటున్నారు. అమ్మేవారు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? వాక్యాన్ని ఆలోచన చేద్దాం. నీ మనసును ప్రేరేపింపజేసి మనలో దేవుని ఆత్మ నింపటానికి దేవుని సేవకులు నిలబడతానే ఉంటారు, అవునా కాదా? ఈ రోజున మనం సిద్ధపాటు కలిగి ఉండటానికే ఈ సహవాసాలు, ఈ కుటుంబం అనేది. మన సిద్ధిల్లో నూనె అయిపోతున్నప్పుడు, నూనె అనగా దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే తరిగిపోతుందో మరలా ఎక్కడికి రావాలి? ఈ గ్రంథం దగ్గరికి రావాల్సిందే. ఏ గ్రంథాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ సేవకుని దగ్గరికి రావాల్సిందే. ఈ వ్యక్తి వెళ్ళి కొనుక్కోవటానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? కొనుక్కోవటానికి వెళ్ళింది. మరలా ఇక్కడికి వచ్చేసరికి తలుపు వేయబడింది, తలుపు మూసేసి ఉంది. దేవుడేమంటున్నాడు? మీరెవరో. ఇప్పుడు ఎక్కడ కొనుక్కొని వచ్చిందండి నూనె? కింద ఉన్నటువంటి చావకారి దగ్గరే. ఆయన ఎవరో తెలుసా? అక్కడ కూడా ఉంటారు, అబద్ధిక ప్రవక్తలు ఉంటారు. ప్రియులారా, దేవుని సువార్త మనమే కాదు, దయ్యాలు కూడా చెబుతున్నాయి. చదవద్దు కానీ అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 17వ వచనంలో దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఆ పౌలుని వీళ్ళని చూసి అక్కడ మాట్లాడుతుంది. వీళ్ళు దేవుణ్ణి సేవించేటటువంటి దయ్యాలే చెబుతున్నాయండి సువార్త, మనమే మౌనంగా ఉంటున్నాం. అదే మన దరిద్రత. దయ్యాలే సువార్త చెబుతున్నాయి, కానీ మానవుడు మాత్రం
మౌనం అయిపోతున్నాడు. దేవుని పనిలో నిమగ్నంగా లేడు. దేవుని సువార్త చెప్పేటటువంటి విధానము మానవుడు కలిగి ఉండలేదు. అందుకే మన యొక్క కుటుంబాల్లో దరిద్రత, మన కుటుంబాల్లో మన పిల్లలు బాగుపడలేదంటే దేవుడు ఏదైతే మన విషయాల్లో కలిగి ఉన్నాడో అది మన పిల్లలకు నేర్పకపోవటమే. మన పిల్లలను సరి అయినటువంటి రీతిలో దేవుని యొక్క భయభక్తుల్లో పెంచకపోవటమే. ఆనాడు కూడా బేతేల్లో చనిపోయినటువంటి పిల్లలు ఈనాడు మన ప్రపంచంలో ఉన్నారు, మన ప్రాంతాల్లో ఉన్నారు, మన స్థలాల్లో ఉన్నారు, మన పట్టణాల్లో ఉన్నారు. మన కుమారులకు మనం నేర్పకపోతే, మన కుమారులను మనం బాగు చేసుకోకపోతే, ఆనాడు ఆ కుమారులు ఎలాగైతే మరణించారో ఈనాడు మరణానికి దగ్గరలో ఉన్నారు అనేటటువంటి స్థితిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈనాడు దేవుని సేవకుణ్ణి, దేవుని సంఘంలో పనిచేసేటటువంటి ఆ యొక్క సేవకుని తృణీకరించేటటువంటి వారు ఉన్నారు, హేళనగా మాట్లాడేటటువంటి వారు ఉన్నారు. తగదది. ఎందుకంటే ఆనాడు మోషే మీద సనిగినటువంటి మిరియాము కూడా కుష్ఠరోగముతో పాలెము దగ్గరే ప్రయాణము సాగించవలసినటువంటి విషయంలో ఆ ప్రయాణము నిలిపివేయడానికి గల కారణము సనుగుడు. మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మన పిల్లలకు మనం నేర్పుకోవలసినటువంటి విధానం మనం నేర్పకపోతే వారు కూడా ప్రమాదమైనటువంటి స్థితిలోనికి వెళతారు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు గనుక మనం వినకపోతే మనము మన కుమారుల్ని ప్రమాదపు అంచుల్లో చూడగలుగుతూ ఉన్నాం. బేతేల్లో కూడా ఆ ప్రవక్త ఎక్కినప్పుడు ఏం లేదు, కానీ ఆయన వస్తున్నప్పుడు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటను బట్టి దేవుని సేవకుడు ప్రవక్త అనేటటువంటి వాడు ఎప్పుడైతే ఆ యొక్క పిల్లల్ని శపించాడో ఆ శాపానికి పిల్లలు కారణమైపోయారు. ప్రియులారా, నా యొక్క ఆలోచన, మన పిల్లలను మనం ఏ రీతిగా పెంచుకుంటున్నాం? మాట వింటున్నారా మన పిల్లలు? దేవుని మాట వింటున్నారా? దేవుని సేవకుని మాటలు వింటున్నారా? వ్యతిరేకమైనటువంటి కోణాల్లో ఉండేటటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, నేను చెప్పగానే చెబుతాను. ఎందుకంటే దేవుని యొక్క సంఘంలో దేవుని సేవకులు పిల్లలు కూడా ఈనాడు తప్పిపోతున్నారు. ఇది వాస్తవం. ఆనాడు తప్పిపోయినటువంటి వారు ఉన్నారు, ఈనాడు కూడా తప్పిపోతున్నారు. మాటల్లో తప్పిపోతున్నారు, చేష్టల్లో తప్పిపోతున్నారు, ప్రవక్తంలో తప్పిపోతున్నారు. ఆనాడు ఏలీ కుమారులే తప్పిపోయారు. ఎంత ప్రమాదము! ఒక ప్రవక్త కుమారులు తప్పిపోయారంటే ఎంత ప్రమాదము. మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు, మనం పాటించవలసినటువంటి విధానం, మనం నడవవలసినటువంటి ప్రయాణాల్లో మనం ఏ రీతిగా ఉన్నాం? మన కుమారులు మన మాట వింటున్నారా? మొట్టమొదటిగా మనం పరిశుద్ధత కలిగి ఉంటే, దేవుణ్ణి ఎంతగానో తెలుసుకుంటే మన కుమారులకు అంతగా మనం వివరించగలుగుదాం. ఈనాడు ప్రార్థనకు వచ్చి వెళ్తున్నామే కానీ ఏదో అదొక భక్తి అనేటటువంటి మార్గంలో వెళ్తున్నాం, కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి భక్తిలో లేము మనం. అందుకే ప్రసంగిలు అంటాడు, నీ మట్టుకు నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటాడు. ఈనాడు భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. కానీ బైబిల్లో తేటగా మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితాల్లో కోటయ్య అనేటటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మట్టుకు నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నా కుమారులకు నేను భయభక్తులు నేర్పుకోగలుగుతాను. నాకే దేవుడంటే భయం భక్తి లేదనుకోండి, నా కుమారుడికి నేను ఏమీ నేర్పుకోలేను. నా కుమారుడు పాడైపోతాడు, చెడిపోతాడు, ప్రమాదంలోనికి వెళ్తాడు. నా కుమార్తెలు ప్రమాదంలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే నేను యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడినిగా ఉండాలి. మన జీవితాల్లో ఇటువంటి స్థితిలో మనం వెళుతున్నప్పుడు మన కుటుంబాలను మనం సరి చేసుకోగలుగుతాం, మన సహవాసాన్ని మనం సరి చేసుకోగలుగుతాం, మన సంఘాలను మనం స్థిరపరచుకోగలుగుతాం. మన సంఘాలనే కాదు, ప్రపంచాన్ని కూడా మనము నడిపించగలిగినటువంటి వారంగా ఉంటాం. ఈ రీతిగా మనం లేకపోతే మన యొక్క బ్రతుకులు అస్తావ్యస్తంగా ఉంటాయి. ప్రార్థనకు వచ్చి వెళ్తానే ఉంటాం, కానీ దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియకపోతే
దేవుని యొక్క భయం ఏ రీతిగా తెలుస్తుంది, దేవుని యొక్క భక్తి అంటే ఏ రీతిగా తెలుస్తుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి ఒక మాటతో చెబుతాను, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తే మన కుమారులు కూడా యెహోవాను ఆశ్రయించేటటువంటి వారు కూడా ధన్యులని ఉంది. ఆయన ఆశ్రయించేటటువంటి వారు మనం ధన్యులుగా ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నివసించిన ఎడల మన కుమారులు కుమార్తెలను కూడా ఆ రీతిగా మనం నడిపించుకోగలుగుతాం. అటువంటి మరణకరమైనటువంటి వార్తలు మన ప్రాంతంలో, మన కుటుంబాల్లో, మన యొక్క సంఘంలో, మన యొక్క గ్రామాల్లో, మన యొక్క పట్టణాల్లో లేకుండా మనం చేసుకోవటానికి కూడా దేవుడు ఈ యొక్క జీవ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఈ రీతిగా ఉండాలి అనేటటువంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేటటువంటి విధానంతో ఈ యొక్క దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇటువంటి స్థితి కలిగి మనందరము కూడా యెహోవాను ఆశ్రయిస్తూ, దేవుని ఆశ్రయిస్తూ ఆయన యొక్క భయభక్తులు మనందరం పెరుగుతూ ముందు కొనసాగుదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాము. దేవుని పేరిట దేవుని పిల్లలు అందించిన మాటల్ని మనస్సున పెట్టి ఎలీషా కాలంలో రాజుల గ్రంథంలో బేతేలు అనే ప్రాంతంలో దేవుని సేవకుడిని ఆ ప్రాంత ప్రజలు, అక్కడున్న బాలురు సేవకునికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడిన పరిస్థితులు, వారి జీవితాల్లో వారు చవిచూసిన సంభవాలు పరలోక రాజ్యం పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బయలుదేరిన కన్యకలను పోలి ఉంది. వారిలో సిద్ధపడిన వారు, వారిలో బుద్ధి కలిగిన వారు ఎవరు ఏ రీతిగా వెళ్ళారు? సేవకుల యొక్క పిల్లలు ఈ విషయాల్ని దేవుడు మాట్లాడుచుండగా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని కలుసుకొనుచుండగా, ఆ దేవాది దేవునికి భయభక్తులు కలిగి దేవుని స్థలములో, దేవుని మందిరములో, బేతేలులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితమును మీరు అనుభవిస్తారు. నీకు మేలు కలుగుద్ది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ లోగిట నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె, దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ మొక్క వలె దేవుని రాకడ కొరకు ఎదురు చూసే దేవుని పిల్లలుగా దేవునికి భయపడదాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని కొరకు హృదయపూర్వక భయభక్తుల ఆనందముతో సాగి వెళదాం. ప్రభువు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు, మన పనిని చూస్తున్నాడు, ప్రభువు మన ప్రేమను చూస్తున్నాడు, ప్రభువు మన ప్రయాసను చూస్తున్నాడు, ప్రభువు మన నిరీక్షణను, ప్రభువు మన ఓర్పును చూస్తున్నాడు. ప్రభువు కొరకు భయపడదు. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సృష్టికర్త, స్వయంభవుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ సర్వజనులముగా నీ మందిరంలో వచ్చి సాగిలపడ్డాం. మీ వాక్యపు మాటల చేత మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తూ, విన్న మాటలను మేము విడిచిపెట్టక వాటిని హృదయపూర్వకంగా గైకొని ఓపికతో ఫలించేవారుగా, మీరాకడలో ప్రభువా నీ ఎదుట సిగ్గుపడనక్కరలేని వారిగా నిలిచేవారిగా, మీ ఎదుట బహుమానం పొందేవారిగా, నీ సంఘములో ఉన్న నీ బిడ్డలమైన మమ్మలందరినీ ప్రోత్సహించి బలపరచండి తండ్రి. నీ బిడ్డలందరూ
విన్న మాటలు హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి. నీ బిడ్డలందరూ మీ సన్నిధి తీసుకొచ్చిన కానుకల అర్పణను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతిఫలం నీ బిడ్డలందరికీ వారి కుటుంబంలో మీ సహాయం దయచేయండి ప్రభా. నీ మందిరానికి రాలేకపోయిన వారి ఎడల కూడా తండ్రి మరొక సమయాన్ని నిన్ను స్తుతించటం మానక, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి మానక నిన్ను స్తుతించే బిడలుగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. హాస్పిటల్లో ఉంటున్న వారందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ప్రార్థన సహాయం కోరిన ప్రజలందరికీ మేలు చేయండి. దుఃఖంలో ఉంటున్న కుటుంబాలకు ఆదరణ దయచేయండి. మా సహవాసంలో ప్రభా ప్రియులు సుందరరావు గారిని మీరు పిలుచుకున్నారు. మీ ఏర్పాటని మీకు స్తోత్రాలు. దుఃఖంలో ఉంటున్న కుటుంబాన్ని మీరు ఆదరించండి. 29వ తారీఖు జరగవలసిన కార్యక్రమాన్ని కొరకై ప్రార్థిస్తున్నా, మేలు చేయండి. సంఘములో మా ప్రభువా చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, విధవరాండ్లను ప్రతి ఒక్కరిని కూడా మీరు కరుణించి మేమందరము ఆత్మలో ఎదుగుటలో మీ కృప సహాయం దయచేయండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించు దేవుడు, అందరి ఆరోగ్య విషయంలో సహాయం దయచేయండి. అందరి ఆర్థిక స్థితిగతులలో మీ సహాయం దయచేయండి. మరలా మేము తిరిగి మీ పేరట మీ పాదాలను ఆశ్రయించే వరకు కూడా దయతో జ్ఞాపకం చేసుకొని నడిపించి బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ నీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రభుపేట సెలవు తీసుకుందాం.